గ్రహించగలిగిన మనస్సు ఈరోజు మనకంటూ ఉంటే బిలాము మార్గములో నడవకుండా మనము యోబు మార్గములో, యోసేపు మార్గములో రాత్రంతా దేవునితో పెనుగులాడినట్టు మంచి అనుభవంలోకి మనం నడుతుముగాక. హల్లెలూయా. మొన్నటి దినమున నేను వాసినాను. చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం కానీ దాని లోతును మనం గ్రహించం. ఒక మాట దైవజనుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఏమంటే, అబ్రహాముకేమో దేవుని పిలుపుంది. ఆమేన్. అబ్రహాముకు దేవుని పిలుపుంది. అబ్రహాముతో కలిసి నడుస్తున్న లోతుకు పిలుపు లేదు. ఆమేన్. అబ్రహాముతో కలిసి నడుస్తున్న లోతుకు పిలుపు లేదు. అబ్రహాముకు పిలుపుంది. అబ్రహామును దేవుడు పిలిచాడు. చెప్పాలి, అబ్రహామును దేవుడు పిలవలేదన్న వాళ్ళు చేయపండి. పిలవలేదన్న వాళ్ళు చేయపండి. పిలిచిందన్న వాళ్ళు చేయపండి. ఏమో మీరు ఓకే, నేను ఉపమానం కాబట్టి పోనీ అబ్రహాము ఎవరి కొడుకు చెప్పండి. వెరీ గుడ్, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంతకుముందు చెప్పాను, ఒక సేవకుని శవం తాకి, ఎముకల తాకి పాతి పెట్టబడిన శవం లేచిందని చెప్పాను. దానిని వచ్చే వారం ఎవరైతే చెప్తారో, స్త్రీల నుంచి పురుషుల నుంచి ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళకు ఫస్ట్ గిఫ్ట్, సెకండ్ చెప్తే సెకండ్ గిఫ్ట్. మంచి బహుమతి ఉంటుంది. 100లో ఉండదు, 1000లో ఉంటుంది. హల్లెలూయా. 100లో ఉండదు, 1000లో ఉంటుంది అది గిఫ్ట్. అది కూడా ఛాలెంజింగ్ చెప్తున్నాను. ఎవ్వరు ఆ అధ్యాయం పూర్తిగా నాకు ధ్యానించి దాని యొక్క శ్రేష్టత, వెత్తు, పొడవు, ఎడల్పు ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఫస్ట్ గిఫ్ట్. ఎవరు లేట్ చెప్తారో వాళ్ళకి సెకండ్ గిఫ్ట్. హల్లెలూయా. ఎక్కడున్నాం? అబ్రహాము తెరాహు కొడుకు. అయితే అబ్రహామును దేవుడు పిలిచాడు, వచ్చేసిండు. అయితే ఆ సబ్జెక్ట్లోకి కాకుండా ఇక ముందుకు వద్దాం. అబ్రహాము వచ్చేసిండు. వచ్చేసిన తర్వాత చాలా కాలం తర్వాత అబ్రహాము దీవించబడ్డాడు. అబ్రహాముతో పాటు లోతు కూడా. గుర్తుపెట్టుకోండి, మన ఆత్మీయ జీవితంలో మనం పిలుపు కలిగిన వ్యక్తితో నడిస్తే పిలుపు లేని నీవు కూడా దీవించబడతావు. ఆమేన్. సేవకునితో నీవు ప్రయాణం చేస్తే సేవకుడు దీవించబడినట్టుగా నువ్వు కూడా దీవించబడతావు. ఆమేన్. సేవకునికి సహకరిస్తూ సేవకులతో పాటు నీవు ప్రయాణం చేస్తే సేవకుని దీవించే దేవుడు నిన్ను కూడా దీవించబోతున్నాడు. ఆమేన్. అయితే నేను ఒక మాట అంటాను. యేసు ప్రభు ప్రయాణం చేసి అనేక ప్రాంతాల్లో స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు తనతో కలిసి శిష్యులు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు, బయలుదేరారు. అయితే యేసు ప్రభు కడుపు నింపుకొని మీరు ఖాళీగా ఉండండి అన్నాడా? యేసయ్య కడుపు నింపుకొని, బిడ్డ ఇది నేను తినాల్సిందే, నేను దేవుడిని కాబట్టి, నాలో పాపము లేదు కాబట్టి, నాలో ఏ దోషం లేదు కాబట్టి ఇది నాకు చెందిందిరా బాబు, మీరు తినొద్దు, మీరు ఇంటికి పోయి వండుకోండి, అప్పటిదాకా ఉపవాసం ఉండండి అన్నాడా? పరిశుద్ధుడు ఏదైతే తిన్నాడో పాపములో ఉన్న వాళ్ళు కూడా అదే తిన్నారు. ఆమేన్. పాపములో ఉన్నవారు అర్హత లేకున్నా పరిశుద్ధుడైన యేసయ్య ఆ పాపములో ఉన్న వాడికి, పరిశుద్ధునికి కలిగిన ఆ శ్రేష్టత్వాన్ని పాపి గుణ ఇచ్చేశాడంతే. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధులకే దేవుడా, క్రైస్తవులకే దేవుడా, అన్యులకే దేవుడా అని కాదు, కానీ యేసు ప్రభు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆమేన్. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో పేతురు యోహాన్ల సందర్భము చూస్తుంటే అబ్రహాము యొక్క పరిస్థితులలో వాళ్ళు సేవకునితో నడిచిన అనుభవం లోతుకున్నది. లోతు ఆశీర్వదించబడుతుంటే అబ్రహాము తట్టుకోక, అరే బాబు నువ్వు నాకంటే ఎక్కువ దీవించబడుతున్నావు, నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని
కుళ్ళుకున్నాడా? యేసయ్యమని తెలుసా? మీరు నా యందు విశ్వాసం ఉంచిన యెడల మీరు నాకంటే గొప్పవారవుతారని చెప్పాడు. హల్లెలూయా. అది యేసయ్య మనసు. ఆమేన్, ఆమేన్. అది యేసయ్య మనసు. ఎప్పుడు తెలుసా? మన ఎదుటి వారిని, మన పక్క వారిని నువ్వు నాకంటే గొప్పదానివి, నాకంటే గొప్పవాడివి కావాలి, నువ్వు అవ్వాలి, లేక నువ్వు దీవించబడాలి, నువ్వు గొప్పదనవి కావాలని ఆ వ్యక్తిని దీవించడమే యేసయ్య మనసు. ఊపిరి ఉన్న వాళ్ళే, అర్థమైన వాళ్ళే, ఉన్న వాళ్ళు చెప్పండి. యేసయ్య మనసు ఎటువంటిదంటే నీవు నాకంటే గొప్పవాడివి కావాలి అని హెచ్చించే మనసు, ప్రేమించే మనసు, ప్రోత్సహించే మనసు. మన క్రైస్తవులమైన పిలవబడుతున్న మనము, దేవుని నమ్ముకున్న మనము, దేవుని బిడ్డలుగా మనము పిలువబడుతూ సమాజంలో చలామణి అవుతున్న మనము, మనం ఎలా ఉండాలి తెలుసా? ఇతరుల మేలు కోరేవారిగా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పు. శత్రువు మేలు కోరేవాడిగా నీ ఉన్నప్పుడు, శత్రువు ఆకలి తీర్చేవాడిగా నీ ఉన్నప్పుడు, శత్రువు యొక్క సమస్యను నీవు తీర్చేవాడిగా ఉన్నప్పుడు శత్రువు కంటే ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతావు. ఆమేన్. శత్రువు కంటే ఉన్నత స్థితిలోకి నీవు వెళ్ళిపోతావు. అయితే అబ్రహాముతో పాటు లోతు నడుస్తూ ఉన్నాడు. లోతు నడుస్తూ ఉన్నప్పుడు అబ్రహాము దీవించబడుతున్నట్టుగా లోతు కూడా క్రమక్రమముగా దీవించబడుతూ ఉన్నాడు. అయితే అబ్రహాముకు వాడు కలిసి నివసించలేనంతగా విస్తారంగా ఆశీర్వదించబడ్డారట. ఆమేన్. వారు కలిసి నివసించలేనంతగా విస్తారంగా దీవించబడ్డారు. అయితే లోతు కాపర్లకు, అబ్రహాము కాపర్లకు ఏమొచ్చింది చెప్పండి? ఇట్లా అర్థమైతే చిక్కులు వచ్చినాయి, గొడవలు వచ్చేసినాయి, పడట్లే. అయితే అబ్రహాము అంటుడా, బిడ్డ తమ్ముడా, అయ్యా నీవు ఏ దేశంకి వెళ్తావో ఇక్కడ నిలబడి చూసుకో, నీకు నచ్చిన ప్రదేశం ఎంచుకో. ఎందుకంటే మనం బాగానే ఉన్నాం, కానీ మన కింద ఉన్న వాళ్ళు బాగాలేరు. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఆలోచన చేశారా? మనం బాగానే ఉన్నాము కానీ మన కింద ఉన్న వాళ్ళు బాగలేరు అన్నప్పుడు వాళ్ళని సరి చేయాల్సిన బాధ్యత ఎవరిది? వాళ్ళని సరి చేయాల్సిన బాధ్యత ఎవరిది? వాళ్ళ యజమానులది. హల్లెలూయా. వాళ్ళ యజమానులది. అబ్రహాం అయితే గొడవలు వస్తున్నాయి అంటాడు, కానీ సరి చేసే మనసు అబ్రహాంకు లేదు. హల్లెలూయా. ఇది ఎప్పుడు ఎక్కడ వినకొచ్చి ఈ మాట ఏంటి? అబ్రహాంని ప్రశ్నిస్తాడా అని కాదు, వాక్యపు లోతుల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పుతూ ఉన్నాడు ఏదో. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి ఏదో నేర్పబోతూ ఉన్నాడు. మీ తలకాయ కింది పొంగిందా పెను మీద పడతారు. మీ తలకాయ ఇక్కడే ఉండాలి, మీ సూపు ఇక్కడ ఉండాలా. వాక్యం తీసినప్పుడే బైబిల్ మీద ఉండాలి. హల్లెలూయా. నీకు స్తోత్రం మాత్రం అనే పాస్టర్ అయితేనే కాదు, నీకు స్తోత్రము నాకు ఆత్రం అనే పాస్టర్ నేను కాదు. నేను సీమ చిరుకుమని నేను దేవుని వాక్యం వినాలా, నువ్వు బాగుపడాలా, నీ శాపం పోవాలా, నీ అంతరంగం కట్టబడాలా, నీ అంతరంగం కట్టబడాలా, నీ కుటుంబం కట్టబడాలా, నువ్వు గొప్పవాడి కావాలా, నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళాలా, మంచి ఆరోగ్యం నింపబడాలా, మంచి ఆయుష్తో నింపబడాలా, ఉన్నత స్థాయికి నువ్వు అనేకులకు ఇచ్చేవాడిగా ఉండువుగాక, అనేకులకు ఇచ్చేవాడిగా ఉండువుగాక, అనేకులు ఇచ్చేవారిగా ఉండువుగాక, అనేకులు ఆకలి తీర్చేవారిగా ఉండువుగాక, అనేకుల కడుపు నింపేవారిగా ఉండువుగాక. నా కడుపు నాకేది ఎక్కడన్నా పట్టుకొని కడుపుని నింపుదా అని అనుకోకండి. నువ్వు ఇయ్యడం మొదలుపెట్టు, అవి ఊరుతూనే ఉంటాయి. ఆమేన్. షెల్మె చూసిర్రా? షెల్మె చూసిర్రా? వాగలాలా పోనీ బాయిలో నీళ్ళు చూసిర్రా? షెల్మె అంటే అర్థం కాదు, అది కూడా చిన్న బాయి అని. షెల్మె బాయిలో నీళ్ళు అయిపోతే మళ్ళీ ఏమవుతాయి? మళ్ళా ఊరుతాయి. మళ్ళీ ఊరినాక ఏం చేస్తాడు రైతు? మళ్ళా గుండె వస్తాడు, మళ్ళా బటన్ వస్తాడు, మళ్ళీ ఏమైతాయి? మళ్ళీ బయటకు వస్తాయి,
మనం ఎంతగా దేవుని సన్నిధిలో మనం ఇచ్చేవారిగా, లేక ఇతర ఆకలి తీర్చేవారిగా, ఇతర సమస్యల కోసము మనం ప్రయాసపడేవారిగా, ఆకలితున్న వారికి ఆ అర్ధ రొట్టె ఇచ్చేవారిగా మనం ఉంటే, మనం పంచేవారిగా ఉంటే ఆకాశ తూములు తెరవబడతాయి. ఆకాశ తూములు తెరవబడతాయి. అయితే అబ్రహాం అయితే గొడవ వస్తుంది అంటాడు, విడిపోదామంటాడు, కానీ సరి చేయడు. హల్లెలూయా. కుటుంబ వ్యవస్థలలో, కుటుంబ పోరాటములో, కుటుంబ పరిస్థితులలో నీ పిల్లలను దూరం చేస్తావు, నీ పిల్లలను విడగొడతావు, కానీ నీ పిల్లలను సరి చేసే క్రమంలో నీవు లేవు. ఆమేన్. నీ కుటుంబంలో అన్నదమ్ముల మధ్యలో గొడవలు వస్తాయి, అన్నదమ్ములు వేరు వేరు అవ్వాలని చూస్తావు, కానీ ఆ అన్నదమ్ముల మధ్యలో పరిష్కారం చేసే జ్ఞానము మనస్సు నీకు లేదు. కారణం ఏంటంటే నువ్వు అబ్రహాం సంబంధివి కాబట్టి. హల్లెలూయా. కారణం ఏంటంటే నువ్వు అబ్రహాం తెగవు కాబట్టి. నువ్వు యేసయ్య తెగవైతేనేమో సమాధాన పరుస్తావు. ఆమేన్. యేసయ్య త్యాగశీల్లో నీవు అనుభవం కలిగిన వ్యక్తి అయితే ఆ కుటుంబాన్ని శాంతి పరుస్తావు. ఆమేన్. ఆ కుటుంబంలో నెమ్మది, ఆదరణ కలగజేస్తావు, ఆ కుటుంబాన్ని కట్టుతావు. అయితే దేవుని వాక్యం అంటుంది సామెతల్లో, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకును, మూఢురాలు తన ఇంటిని. ఈరోజు ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు అంటే ఆ నలుగురు అన్నదమ్ములకి నలుగురు ఆడబిడ్డలు వచ్చారంటే ఈ యొక్క ముఖమేమో ఈ మూలకు, ఆ యొక్క ముఖం ఆ మూలకు, ఆ యొక్క ముఖమేమో ఆ మూలకు, ఆ యొక్క మూలమేమో ఆ యొక్క, ఈడ మధ్యలో నలుగురు అన్నదమ్ములు ఉగ్గిరి విగిరి అయిపోవాలి. హల్లెలూయా. నచ్చిన వారు స్తోత్రం చెప్పండి. నచ్చిన వారు గట్టి సపట్లు కొట్టండి. నలుగురు అన్నదమ్ములు ఇక్కడ నిలబడి, అన్నా దాని పరిస్థితి అట్లా ఈనాడు తమ్ముడు దాని పరిస్థితి ఎందుకు తెలుసా? నువ్వు యేసయ్య రక్తంలో కడగబడలేవు కాబట్టి. ఆమేన్. యేసయ్య రక్తంలో కడగబడలేవు కాబట్టి, యేసయ్య నామాన్ని ధరించలేవు కాబట్టి. ఆమేన్. నువ్వు నిజమైన మారు మనసు పొందలేవు కాబట్టి, నిజమైన పశ్చాత్తాపం నువ్వు పొందలేవు కాబట్టి, నిజముగా నీ పాపములు కడుక్కోలేదు కాబట్టి, నిజముగా నువ్వు దేవుణ్ణి కలిగి ఉండలేవు కాబట్టి. నిజమైన మారు మనసు ఎలా ఉంటుంది తెలుసా? ఒక జక్కయ్య వలె ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పు. నిజమైన మారు మనసు ఒక జక్కయ్య వలె ఉంటుంది. అయితే జక్కయ్య అంటాడు, అయ్యా నువ్వు నన్ను ప్రేమించావు, నన్ను మేడి చెట్టు మీద నుంచి పిలిచావు. ఎక్కడి నుంచి? అసలు వాక్యం ఇది కాదు, పరిశుద్ధాత్మ వర్తమానం ఇది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడో తీసుకెళ్తా ఉన్నాడు, ఎక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తా ఉన్నాడు. అసలు వర్తమానం ఇది కాదు. హల్లెలూయా. జక్కయ్య అంటాడు, అయ్యా నన్ను మేడి చెట్టు మీద, నన్ను మేడి చెట్టు మీద నుంచి నన్ను దించినావు. ఆమేన్. మేడి చెట్టుకు నా బ్రతుకుకు చాలా దగ్గర సంబంధం. ఆమేన్. మేడి చెట్టుకు నాకు చాలా దగ్గర సంబంధం. అయితే ఆ మేడి చెట్టుకు నాకు ఆ సంబంధాన్ని చంపేసా వేసునామంలో. గట్టిగా చప్పట్లు కొట్టు. మేడి చెట్టు ఆ జక్కయ్య తన స్వభావంతో, ఆ మేడి చెట్లు ఉన్న స్వభావం రెండు కలిసిపోయినాయి. ఆమేన్. బతికులు చెప్పండి. ఆమేన్. కొంచెమే చెప్పండి. స్టైల్గా చెప్పండి. చెప్పండి స్టైల్. హల్లెలూయా. నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో కలిసే ప్రేమించేదా యేసు రాజా.
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సొత్తైన మనము, దేవుని బిడ్డలమైన మనము మన కుటుంబ వ్యవస్థలలో, మన కుటుంబ పరిస్థితులను అభ్యంతరాలు రాక, కుటుంబంలో సమస్యలు రాక, కుటుంబంలో గొడవలు రాక చెప్పాలి. అత్త కూడా ఎంతమంది చెప్పండి. వద్దులే. హల్లెలూయా. అత్త కోడళ్ళు ఏ రోజైనా 24 గంటలు ఏ అత్త కోడలైనా కస్సు అనకుండా, గుస్సు అనకుండా ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. ఉంటే మీరు పరలోకం వెళ్ళుదురు గాక. లేకుంటే నరకం నుంచి తప్పించబడుదురు గాక. ఉంటే పరలోకము వెళ్ళుదురు గాక. లేకుంటే నరకం నుంచి తప్పించబడుదురు గాక. చూడండి ఆప్షన్ ఎట్లుంది. ఉంటే పరలోకం వెళ్తారు, లేకుంటే తప్పించబడరు. హల్లెలూయా. అయితే ఇక్కడ అబ్రహాం అంటాడు, అయ్యా మన కాపర్లకు గొడవలు వస్తున్నాయి. ఆమేన్. మన కాపర్లకు గొడవలు వస్తున్నాయి. అయితే మనం విడిపోవుట మంచిది. ఆమేన్. అబ్రహాం ఏమో విడగొడతాడు, యేసయ్య ఏమో కలుపుతాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. అబ్రహాం ఏమో విడగొడతాడు, యేసయ్యనేమో కలుపుతాడు. అయితే అబ్రహాంకి ఏం పని చేస్తుందంటే మైండ్ పని చేస్తాడు. హల్లెలూయా. అబ్రహాంకి ఏం పని చేస్తుంది? మైండ్తో పని చేస్తాడు. ఆమేన్. గట్టి చెప్పండి అమ్మా. నేను నిద్రపోతున్నట్టున్నది, నాకైతే నాకు నిద్ర వస్తున్నది. హల్లెలూయా. అబ్రహాం ఏమో మైండ్తో పని చేస్తాడు. ఆమేన్. అబ్రహాం ఏమో మైండ్తో పని చేస్తాడు. పని చేసి అంటాడు, ఒక మాట అంటాడు యేసయ్యతోని, అమ్మ కొంచెం ఇబ్బంది అయితే పడుకోబెట్టండి, ఆ సైడ్ కట్ట పడుకోబెట్టండి. హల్లెలూయా. అబ్రహాం ఏమో మైండ్తో పని చేసి అంటాడు, విడిపోదామంటాడు. అయితే అబ్రహాం ఇంకొక మాట అంటాడు, అయ్యా నువ్వు నాకు ఏమి ఇచ్చినా ఏమి, నాకు సంతానం లేదే, నాకు గర్భఫలం లేదే, నా ఆస్తి అంతటికి ఎలియాజరే వారసుడు అవుతాడు కదా, మరి ఏమిచ్చినాక ఏమి లాభం అంటాడు మళ్ళా. హల్లెలూయా. ఆస్తి ఎక్కువైనందుకు గొడవలు అవుతుంది అంటాడు ఆయననే, గొడవలైతే విడగొడతాడు ఆయననే. అంతేకాదు, అయ్యా నాకు ఏమిచ్చినా ఏమి లాభము, నా ఆస్తి అంతటికి ఎలియాజరే వారసుడు అవుతాడు అంటాడు. అయితే అంటాడు, అయ్యా నీవు నా మాటను నమ్మొచ్చావు, నేను పిలవగానే వచ్చావు. అయితే నీవు ఒకసారి బయటికి రా. నీవు ఒకసారి బయటికి వస్తే ఆకాశం వైపు చూడాలి. ఆకాశం వైపు చూడు. ఆకాశం వైపు చూసి నీవు ఈ నక్షత్రం లెక్క పెట్టగలవా అంటాడు. ఆమేన్. ఈ నక్షత్రం లెక్క పెట్టగలవా? అయితే ఈ నక్షత్రం లెక్క పెడితే పెట్టు అన్నప్పుడు నేను పెట్టలేను అంటాడు. ఆమేన్. నేను పెట్టలేను అంటాడు. అయితే అప్పుడు అంటాడు, ఇదిగో ఈ ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానం అవుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఆకాశం వల్ల నీ సంతానము విస్తరిస్తుంది అంటాడు. ఆయన అంటాడు మనసులో, బహుశా మనసులో అనుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం అంటున్నాను, తిండి గట్టి కానలేదు ఎల్లమ్మకు బులవ అంటాడు. హల్లెలూయా. తిండి గట్టి కానలేదు, పక్కింటి ఎల్లికి పిలు. హల్లెలూయా. ఆయన మనసు, నాకు 90 ఏళ్ల వయసు, శారకేమో 80 ఏళ్ల వయసు. మరి ఆ వాగ్దానము చేసిన తర్వాత 10 సంవత్సరాలకి అబ్రహాముకేమో 100 ఏళ్ళు నిండిపోతాయి, శారమ్మకేమో 90 ఏళ్ళు. ఈ వృద్ధాప స్త్రీలో, ఈ వృద్ధాపంలో
ఈ వృద్ధాపమైన పరిస్థితులలో పిల్లలు కనగలమా అని ఒక సందేహం కలిగండి అని తన మనసులో అనుకుంటూ ఉన్నప్పుడు అక్కడ డేరెల నుంచి శారమ్మ కిలకిలకిల నవ్వుతుంటది. హల్లెలూయా, కిలకిలకిల నవ్వుతూ ఉంటది. ఆమేన్. ఎందుకు తెలుసా? ఎందుకు నవ్వింది? నమ్మి నవ్విందా? నమ్మక నవ్వింది. ఆమేన్. అయితే నీవు నమ్మనట్ల, నీ ఊహించనట్ల, నీ ఊహ కందనట్ల, నీ ఆలోచన కందనట్ల, నీ అంతుకు చిక్కనట్లుగా దేవుడిని హెచ్చించబోతున్నాడు ఈరోజు. కొంచెం గట్టిగా, దేవుడిని హెచ్చించబోతున్నాడు. కారణం నీవు నమ్మలేవు ఈరోజు, కానీ నీవు నమ్మిన దానికంటే, నీవు ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు ఈరోజు దీవించబోతూ ఉన్నాడు. ఇంకొంచెం హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ నమ్మిన దేవుడు ఆ దేవుడు వాళ్ళని సిగ్గుపరచలేడు, కానీ ఒక ఇస్సాకునైతే ఇచ్చాడు. ఆమేన్. ఒక ఇస్సాకునైతే ఇచ్చాడు. ఇస్సాకు ఇచ్చిన దేవుడే, ఇందాక పాట పాడాం కదా, ఇస్సాకు ఇచ్చిన దేవుడే మళ్ళీ ఏమడిగాడు? బలి అడిగాడు. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తంలో ఉన్న వారికి, దేవుని ప్రణాళికలో ఉన్న వాళ్ళకి, దేవుడిని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి శ్రమలే శ్రమలు. హల్లెలూయా, ఆమేన్. ఆయన చిత్తము చొప్పున, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి శ్రమలే శ్రమలు. ఆమేన్. శ్రమలే శ్రమలు. శ్రమల వెనుక, ఆమేన్, శ్రమల వెనుక శ్రేష్టమైనది ఇయ్యడానికి నేను శ్రమల గుండా నడిపిస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టు. నువ్వు శ్రమల గుండా పరిగెత్తుతున్నావేమో, శ్రమల గుండా ప్రయాణము చేస్తా ఉన్నావేమో. ఇప్పుడు అబ్రహాము ఆ వేదనతో, ఆ గర్భఫలం లేని పరిస్థితి, నిందలలో, అవమానములలో పరిగెత్తున్న ఆ సమయంలో, సందర్భంలో దేవుడు మాట్లాడితే ఆ మాట నమ్మిండో నమ్మలేదో కానీ శారమ్మ మాత్రం నమ్మక నవ్వింది. కానీ దేవుడు తన గర్భము తెరిచి పండంటి బిడ్డను ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకునిచ్చిన తర్వాత మళ్ళీ పరీక్ష మొదలుపెట్టిన. గట్టిగా స్తోత్రం చెప్పు. నేను దేవునికి ఇంత భక్తి చేస్తూ ఉన్నా, దేవునికి ఇంత ప్రార్థన చేస్తూ ఉన్నా, నేను దేవునితో ఇంత సత్సంబంధము కలిగి ఉన్నాను, దేవుని వాక్యము దివారాత్రము ధ్యానిస్తూ ఉన్నాను, మంచి భక్తి చేస్తూ ఉన్నాను, అయినా నన్ను దేవుడు ఇంకా వదలట్లేదేంటి? ఆయన నన్ను శ్రమల పాలు చేశాడేంటి? అంతేకాదు, దేవుడు మర్చిపోయాడా? దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడా? దేవుడికి నేను గుర్తున్నానా? దేవుని నన్ను మర్చిపోయాడేమో, నా మీద నుంచి తొలగిపోయాడేమో అని ఒక సందేహం కలగవచ్చు. హల్లెలూయా. అయితే అబ్రహాము ఇస్సాకుని ఇచ్చిన తర్వాత ఇస్సాకును మళ్ళీ బలి అడుగుతున్నప్పుడు మనసులు నొచ్చుకొని కాలనలేక కష్టముగా ఆ బలిని, అనగా ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతానికి, హల్లెలూయా, పర్వతం మీదకి, మోరియా పర్వతం మీదకి ఇస్సాకును తీసుకుని వెళ్తుంటే తల్లితో తల్లితో అంటాడు, నాన్నకి కుమారుడు అంటాడు, ఇస్సాకు అంటాడు తల్లితో, నాన్న కట్టెలున్నాయి. ఆమేన్, ఆమేన్. కట్టెలున్నాయి, బలి ఉంది, ఇంకేముంది? చేతిలో కత్తి ఉంది. బలి పశువేది నాన్న అని అడుగుతాడు. హల్లెలూయా. బలి పశువేది నాన్న అంటే మనసు చిన్నపుచ్చుకొని అంటాడు, దేవుడే చూసుకుంటాడు. చెప్పకనే చెబుతున్నాడు, దేవుడే చూసుకుంటాడు, అది నివ్వి అంటది. అర్థమైపోతుంది ఇస్సాకు. ఆ మనసు పైకి అనకపోయినా మనసులో అనుకుంటున్నాడు, కొంపదీసి మా అయ్య నన్నగిన బలిస్తాడే. హల్లెలూయా. మా అయ్య నన్నగిన బలిస్తాడా ఏంటని మనసులో అనుకుంటూ ముందుకు సాగిపోయాడు భయంతోనే. కానీ తండ్రి మాటకు లోబడి కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠం మీద పెట్టినప్పుడు ఆ విధేయతతో తండ్రి మాటకు లోబడి గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా.
నా 2 చేతులు జోడించి మీకు 2 చేతులు నమస్కరిస్తూ దండం పెడుతున్నాను. ఈరోజు నీ పిల్లలు కానీ చిన్న పుల్ల తీసుకుపోయి ఆడ పెట్టంటేనే 3 ఒక్కలు తిరుగుతూ ఉన్నారు. ఆమేన్. నీ పిల్లలు ఇక్కడ నుంచి అక్కడ పెట్టని ఒక పుల్ల విషయంలోనే 3 ఒక్కలు తిరుగుతూ ఉన్నారు. యోసేపు మా నాన్న నన్ను చంపబోతున్నాడు, మా నాన్న కత్తితో నన్ను బలియబోతున్నాడని తెలిసి కూడా బదులు జవాబు ఇవ్వకుండా మారు మాట్లాడకుండా మౌనంగా పండుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. ఇస్సాకులో ఉన్న బ్యూటీ ఏంటంటే విధేయత. ఆమేన్. ఇస్సాకులో ఉన్న శ్రేష్టత ఏంటంటే విధేయత. ఆమేన్. దేవుని సన్నిధిలో ఒదిగిపోవడం, పెద్దలకు లోపడడం, దేవుని మాట తండ్రి మాటగా తీసుకోవడం, తండ్రి మాట దేవుని మాటగా తీసుకోవడం. హల్లెలూయా. నా కుమారుడా, నీ తల్లి చెప్పు బోధన నువ్వు త్రోసివే, నీ తండ్రి చేయి ఉపదేశము నువ్వు తృణీకరించొద్దు. ఒకవేళ తృణీకరిస్తావా జీవాన్ని పోగొట్టుకుంటావు. ఒకవేళ తల్లిదండ్రి మాట నువ్వు ఆస్వాదించవా జీవమును పొందుకుంటావు. హల్లెలూయా. అయితే ఈ మధ్యాహ్నకాల సమయంలో ఇస్సాకైతే అక్కడ పడుకున్నాడు. కాసేపటి కత్తి లేపుతూ ఉన్నాడు. దేవుని స్వరం వినబడుతుంది. హల్లెలూయా. మీరు చాలా శ్రద్ధగా వినాలా, చాలా శ్రద్ధగా వినాలా. ఇస్సాకు పైన ఆ బలిపీఠం మీద పండబెట్టాడు. ఆమేన్. ఆ బలిపీఠం మీద పండబెట్టాడు. ఇస్సాకును పండబెట్టినాడు. దుఃఖము భరిస్తున్నాడు, కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు, కత్తి లేపుతూ ఉన్నాడు. ఆమేన్. కత్తి లేపుతూ ఉన్నాడు, కత్తి లేపుతూ ఉన్నాడు. కత్తి ఒకేసారిగా ఇక్కడ ఇలా తీర్థమన లోపనే అబ్రహమా అని పిలుస్తాడు. హల్లెలూయా. దైవజనమా, నేసయ్య విడిచిపెట్టాడు అనుకుంటున్నావా? ఏసై నేను విడిచిపెట్టాలని భయపడుతున్నావా? ఏసై నాకు తోడుగా లేడు, దేవుడు నాకు అండగా లేడు, దేవుడు నాకు కాపరిగా లేడు, దేవుడు నన్ను ప్రేమించట్లేడు, దేవుని దయ నా మీద లేదు, దేవుని కనికరం నా మీద లేదు, దేవుని యొక్క కృప నాకు వెంబడించట్లేదని నీవు అనుకుంటున్నావా? లే, దేవుని కృప నీతోనే ఉన్నది. ఆమేన్. దేవుని సన్నిధి నీతోనే ఉన్నది, దేవుని యొక్క ప్రసన్నత నీతోనే ఉన్నది. అందుకే ఈరోజు ఈ మాటలు వింటున్నావు. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం. అందుకే ఈరోజు ఈ మాటలు వింటున్నావు. అందుకే దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్న టాపిక్ ఇది కాదు. హల్లెలూయా. నా టాపిక్ ఇది కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇస్సాకు విధేయత వలన మౌనంగా ఉన్నాడు. ఆ నీ పరిస్థితులు చావు అంచుల వరకు వెళుతున్నాయేమో. ఆమేన్. హల్లెలూయా. సూటిగా మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితులు చావు అంచుల వరకు వెళ్ళిపోతూ ఉన్నది. ఆ చావు అంచుల వరకు వెళ్ళిపోగానే ప్రభు మాట నీకు వినబడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పు. నీ స్థితి, నీ పరిస్థితి చివరి దాకా వెళ్ళిపోతూ ఉన్నది. ఆ చివరి క్షణంలో ప్రభు స్వరం వింటున్నావు. అర్థమవుతుందా? ప్రభు స్వరము నీ వింటున్నావు. కరెక్టే. పిలిచేది ఆయన. హల్లెలూయా. పిలిచేది ఆయన. నీ పరిస్థితులు చావు పరిస్థితులకు వెళ్ళినప్పుడు అబ్రహామాని పిలిచిన స్వరమే, అబ్రహామని పలకరించిన స్వరమే నిన్ను పలకరిస్తుంది. అందుకే మరణానికి అప్పగించకుండా, శాపానికి అప్పగించకుండా, తెగులుకు అప్పగించకుండా, ఇదిగో పరిస్థితులని దిగజారిపోయే తుఫానుకు అప్పగించకుండా తుఫానంత అణిచివేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు ఇక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టిన గట్టి చప్పట్లు కొట్టు. అసలైన విషయం ఏం తెలుసా? ఇస్సాకు విధేయత చూపించాడు. ఎదుగుతూ ఉన్నాడు. ఎదుగుతూ ఉంటే ఆయన అంటాడు, అయ్యా అయ్యా అబ్రహాంకి ఎంతమంది భార్యలు? అబ్రహాంకి ఎంతమంది భార్యలు? చెప్పాలి, చెప్పాలి. ఫస్ట్ పేరేంటి? ఫస్ట్ అమ్మ పేరేం పేరు? సారమ్మ. రెండమ్మ పేరేం పేరు?
ఆగరమ్మ. మూడో అమ్మాయి పేరేం పేరు? మగవాళ్ళ పేరు పోతుంది కెతూరా. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం. శారమ్మ అబ్రహాముకి శారమ్మ, ఇంకా హాగరమ్మ, ఇంకా కెతురా. ఈ ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు ఇసాక్ ఎంతమంది తల్లులు? చెప్పాలి. ముగ్గురు తల్లులు. అయితే అబ్రహాము ఇస్సాకు పరిస్థితులు చూస్తున్నప్పుడు అబ్రహాము పెరుగుతూ ఉన్నాడు. అబ్రహాము పెరిగి పెద్దగా అవుతున్నాడు. అబ్రహాము పెరిగి పెద్దగా అవుతున్న కొలది తండ్రి పరిస్థితి అంతా తన కళ్ళ ఎదుట కనబడుతుంది. హల్లెలూయా. ఇస్సాకు కండ్ల ఎదుట తన తండ్రి యొక్క పరిస్థితి మొత్తం కనబడుతుంది. కానీ ఇస్సాకు అంటాడు, నా తండ్రి పరిస్థితి నాకు అక్కర్లేదు కానీ, నా తండ్రి జీవితం నాకు అక్కర్లేదు కానీ, నా జీవితం నా తండ్రితో గడపాలంటాడు. హల్లెలూయా. నా తండ్రి జీవితం, నా జీవితం నా తండ్రితో, పరమ తండ్రితో గడపాలి. నా తండ్రి ముగ్గురు చేసుకున్నాడు, నేను 6 మందిని చేసుకోవాలని అనుకోలేడు. హల్లెలూయా. ఆయన అంటాడు, పొలంలోకి వెళ్ళి అయ్యా 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 అని మొరపెడుతూ ఉంటాడు. ఆమేన్. అబ్రహామేమో శారమ్మకి, రాహేలమ్మకి, శారమ్మకి, ఆగరమ్మకి, కెతురమ్మకి వాళ్ళకి ఆస్తులు ఎట్లా డివైడ్ చేయాలని జ్ఞానంతో, మైండ్తో పనిచేస్తాడు. ఆమేన్. నా ఆస్తికి వారసులు ఎవరవుతారో ఎలియాజరే వారసులని మైండ్ పనిచేస్తాడు. కానీ ఇస్సాకుకు మాత్రము మోకాళ్ళు పనిచేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఇస్సాకుకు మాత్రము మోకాళ్ళు పనిచేస్తూ ఉన్నాయి. అయితే అబ్రహాముకేమో మైండ్ పనిచేసింది, ఇస్సాకుకేమో మోకాళ్ళు పనిచేస్తాయి. అయితే మోకాళ్ళు పనిచేసినప్పుడు ఇస్సాకుకు మోకాళ్ళు పనిచేసినప్పుడు, ఇస్సాకు పెనుగులాడుతున్నప్పుడు, ఇస్సాకు దేవుని కార్యాలు చూస్తున్నప్పుడు, ఇస్సాకు గర్భముల నుంచి, ఆమేన్, ఇస్సాకు భార్య పేరు ఏం పేరు? చెప్పాలా? అమ్మ మస్తు మంది పేర్లు పెట్టుకుంటారు. రిబ్కమ్మ, మరియమ్మ, యాయమ్మ, ఈ అమ్మ, మస్తు పేర్లు పెట్టుకుంటారు కదా. హల్లెలూయా. రిబ్కమ్మ. అయితే రిబ్కమ్మ ఇస్సాకు గర్భముల నుండి 2 జనాంగాలు బయటకు వచ్చినాయి. హల్లెలూయా. 2 దేశాలు బయటకు వచ్చినాయి. ఆమేన్. 2 రాజ్యాలు బయటకు వచ్చినాయి. హల్లెలూయా. ఇస్సాకు యొక్క గర్భం నుంచి 2 రాజ్యాలు బయటకు వచ్చినాయి. ఒక రాజ్యము ఇప్పటికి మనం పెట్రోల్తో బతికిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక రాజ్యము మనం పెట్రోల్తో బతికిస్తున్నాం. ఆమేన్. ఈరోజు నీవు నీ ఊర్లో నుంచి ఇక్కడికి వచ్చినా చూడు, ఏం పోసుకొని వచ్చినావు? ఒక రాజ్యము బోర్వెల్, పెట్రోల్, డీజిల్ బావులన్నీ ఎవరికి వెళ్ళిపోయినాయి? ఇస్మాయిల్ గారికి వెళ్ళిపోయినాయి. మనకేమో మంచినీళ్ళు వచ్చినాయి. మనమేం పంపిస్తున్నాం అక్కడిక? మంచినీళ్ళు పంపిస్తున్నాం. మనకేం పంపిస్తున్నారు? పెట్రోల్ పంపిస్తున్నారు. అయితే 2 రాజ్యాలు ఎవరి గర్భం నుంచి వచ్చినాయి? రిబ్కమ్మ గర్భం నుంచి వచ్చినాయి. అంతేకాదు, రిబ్కమ్మ గర్భం నుంచి తెలుసా, రాత్రి పగలు పెనుగులాడే ప్రార్థన యుధులు బయటకు వచ్చారు. హల్లెలూయా. రిబ్కమ్మ గర్భం నుంచి ఇస్సాకు యొక్క విధేయత వలన రాత్రంతా పెనుగులాడే ప్రార్థన యూదులు బయటకు వస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాముకేమో మైండ్ పనిచేసి ఇస్సాకు బయటకు వచ్చాడు. ఆమేన్. ఇస్మాయిల్ బయటకు వచ్చాడు. కెతురుకి ఇంకొక పిల్లలు ఉన్నారు. మైండ్ పనిచేసి, ఆమేన్, మైండ్ పనిచేసి ఏమో 3 చేసుకున్నాడు. ఆమేన్. ఏం పనిచేసి? మైండ్ పనిచేసి 3 చేసుకున్నాడు. ఇస్సాకు మోకాళ్ళ పని చేసి 1 చేసుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తాను. ఇంకొంచెం గట్టిగా. హల్లెలూయా. మనకు మైండ్ పనిచేసింది అనుకో, మన మార్గాలు 3 దిక్కులు వెళ్తాయి. ఆమేన్. మన మైండ్ పనిచేసింది అనుకో, మన గమ్యం మీద ఎరగం. ఆమేన్. మన మైండ్ పనిచేసింది అనుకో, మన మార్గం మనకు కనిపించదు. ఇదే. హల్లెలూయా. మన మైండ్ పనిచేస్తే కన్ఫ్యూజన్లో ఉంటాం. ఆమేన్. మన మైండ్ పనిచేస్తే మనం కన్ఫ్యూజన్లో ఉంటాం. అయితే మన మోకాళ్ళు పనిచేస్తే కన్క్లూజన్కి వస్తాం. గట్టిగా స్తోత్రం చెప్పు. చెప్పట్టు. అంటే మీ మోకాలు పని చేయదా? హల్లెలూయా. ఎంతమంది మోకాలు పని చేయాలనుకుంటున్నారు? ఎంతమంది మోకాళ్ళు పని చేయాలనుకుంటున్నారు?
మోకాళ్ళే కనుక పని చేస్తే రాజ్యాలను ఏలేవాళ్ళు మీ గర్భం నుంచి వస్తారు బయటికి. ఆశ లేదు ఎవరికి, ఆవిలు వస్తున్నాయి, ఆశ లేదు. హల్లెలూయా. మీ గర్భం నుంచి రాజ్యాలను పాలించేవారు రావాలని ఆశ ఉన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పు. రాజ్యాలు మీ గర్భం నుంచి రాజ్యాలను పాలించేవారు బయటికి రావాలంటే మీకేం పని చేయాలా? మోకాళ్ళు పని చేయాలా? ఇంకేం చేయాలా? ఇది పని చేయాలా, ఇది పని చేయాలనా, ఇది పని చేయాలా, ఇది పని చేయాలా? ఏం పని చేయాలా? మోకాళ్ళు పని చేయాలా. ఆమేన్. మోకాళ్ళు పని చేస్తే మోచేతుల దాకా ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. మోకాలు పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు పాదాల కొలత సరిపోదు, మోకాళ్ళతో సరిపోదు. ఏం చేయాలంట? నిండ మునిగి తేలాలంట యేసునామములో. హల్లెలూయా. నిండ మునిగి తేలాల యేసునామములో. నిండ మునిగి తేలిన వానికి సలి ఉండదు. ఆమేన్. నిండ మునిగిన వానికి, నిండ మునిగిన వానికి. ఈరోజు యేసయ్యలో మీరు నిండ మునిగితే ఏ అపాయం మిమ్మల్ని ఏమి చేయలేదు. మీరు నిండ యేసయ్యలో మునిగితే ఏ కీడు మిమ్మల్ని ఏమి చేయలేదు. మీరు నిండ మునిగితే ఏ మంత్రగాడు మిమ్మల్ని ఏమి చేయలేదు. మీరు నిండ మునిగితే ఏ రోగం మిమ్మల్ని చేయలేదు. మీరు నిండ మునిగితే ఏ కీడు మిమ్మల్ని ఏమి చేయలేదు. ఎందుకు తెలుసా? అణువణువున యేసయ్య ఉన్నాడు. ఆమేన్. అణువణువున యేసు రక్తంతో ప్రోక్షణ జరిగింది. అణువణువున యేసయ్య సన్నిధితో నింపబడ్డారు. హల్లెలూయా. దైవజనమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇస్సాకుకైతే మోకాళ్ళు పనిచేస్తాయి. అబ్రహాంకైతే మైండ్ పనిచేస్తుంది. ఇప్పుడు మైండ్ పనిచేసే భక్తి గీతమా, మోకాళ్ళు పనిచేసే భక్తి గీతమా? చెప్పాలి. మైండ్ ఉన్న వల్ల అయితే గట్టి సపోర్ట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. మీకు మైండే ఉంటే గనక మోకాళ్ళు పనిచేయాలి. హల్లెలూయా. మీకు మైండే ఉంటే గనక ఈ రోజు నుంచి మోకాళ్ళు పని చేయాలా? మోకాళ్ళు పని చేస్తే మీలో నుండి దేశాలను పాలించేవారు, దేశాలను శాసించేవారు, దేశాల చరిత్ర తారుమారు చేసేవారు మీ గర్భములో నుంచి వస్తురుగాక. హల్లెలూయా. అయ్యా, మా గర్భం అయిపోయింది అయ్యా. ఆల్రెడీ మా గర్భం నుంచి వచ్చారు రాజ్యాలు కూల్చేవాళ్ళు, మా గర్భం నుంచి వచ్చారా ఇల్లు కూల్చేవాళ్ళు, మా గర్భం నుంచి వచ్చారయ్యా కొంపలు కొల్లగొరు చేసేవాళ్ళు అని మీరు అనుకుంటున్నారు. ఏం పర్వాలేదు. హల్లెలూయా. ఏమీ పర్వాలేదు. ఇప్పటికైనా మోకరించి నీ పిల్లల కోసము నీ మోకాళ్ళు పనిచేస్తే నీ పిల్లల చరిత్ర మారబోతుంది. రోజు నీ పిల్లల భవిష్యత్తు మారబోతుంది. నీ బిడ్డల భవిష్యత్తు మారబోతుంది. ఇప్పటికైనా మోకరించి ప్రార్థన చేస్తే మిమ్మల్ని ఎదిరించే ఏ శక్తి అయినా, మిమ్మల్ని ఎదిరించే ఏ శక్తిని ఎంత మాత్రము పని చేయదు. అపోస్తల కార్యంలోకి వెళ్దాం. అపోస్తల కార్యంలోకి వెళ్దాం, చదువుదాం. అపోస్తల కార్యం 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం కోసం చూద్దాం. గట్టి చదవమ్మా. ఆ దినములలో ఏమన్నా శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూచిరని. ఎవరి మీద? ఎబ్రీయుల మీద, గ్రీకు భాష మాట్లాడు యూదుల మీద సనుకున్నారు. అప్పుడు 12 మంది అపోస్తలులు తమ యొద్దకు పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుట చూచి, కొంచెం పర్ఫెక్ట్ గా దేవుని వాక్యము బోధించడం మాని ఆహారం పంచిపెట్టుట మంచిది కాదని, కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన
ఏడుగురు మనుషులు మీలో ఏర్పరచుకొని మేము వారిని ఈ పని నియమింతుము. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుని బిడ్డలారా, దేవుని పని, దేవుని వాక్యము బోధిస్తున్న సందర్భంలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు, ప్రజల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు, సంఘము సంఖ్య విస్తరిస్తున్నప్పుడు సేవకులు అక్కడ వాళ్ళు అంటున్నారు, సైఫను అంటున్నాడు, అయ్యా మేము వాక్యము బోధించటం అని ఆహారం పంచి పెట్టట అది ధర్మము కాదు, అది యుక్తము కాదు, అది మంచిది కాదు. కాబట్టి అయితే ఆత్మతో నిండుకున్న వారిని కొందరిని 7గురిని ఎన్నుకొని వాళ్ళకి ఈ పని నియమించమని ఈ శిష్యులు వారికి ఈ పనిని అప్పగిస్తున్నారు. హల్లెలూయా. దైవజనమా, ఈరోజు ఈ సంఘంలో కొన్ని సందర్భంలో, కొన్ని పద్ధతులుగా, కొన్ని బాధ్యతలుగా ఆత్మ కలిగిన వారికి, ప్రార్థన పరులకి కొన్ని బాధ్యతలు మేము అప్పగిస్తుంటాం. ఆమేన్. అయితే వారు ఆత్మతో నిండిన వారై ఉండాలి గాక, వారు ఆత్మ కలిగించు ఐక్యతలో ఉందరు గాక. అయితే ముందుకు సాగుతాం ఒకసారి. కొంచెం స్పష్టంగా ఎవరైనా ఫాస్ట్గా నించండి ఎవరైనా. ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుము. హల్లెలూయా. ప్రార్థన యందును పరిచర్య యందును మేము ఎడతెగక ఉంటాము. అయితే ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున ఆమేన్, వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వారై ఓకే అంతియొక వాడును ఆకు నికోలాసు వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రజల యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడి. గట్టిగా స్తోత్రం చెప్దాం. నీవు ఆత్మ బలముతో నువ్వు సాగుతున్నప్పుడు, ఆత్మ బలముతో నీ మోకాళ్ళ మీద వంగినప్పుడు, ఆమేన్, ఆత్మ బలముతో నీ బిడ్డల కోసం ప్రార్థన చేసినప్పుడు, ఆత్మ బలముతో నువ్వు ప్రార్థించినప్పుడు అక్కడ వాళ్ళు ఏం జరిగిందంట? ఏం జరిగిందంట అక్కడ? చదవండి మాట. విశ్వాసమునకు లోబడిరి. గట్టి చెప్పండి, 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 చెప్పండి. నాకు చెప్పాలి. గుండెతో చేసుకుని చెప్పండి. విశ్వాసమునకు నా పిల్లలు లోబడిరి. చెప్పండి, విశ్వాసంతో చెప్పండి, విశ్వాసంతో చెప్పండి. విశ్వాసమునకు నా పిల్లలు లోబడిరి. చెప్పండి. మీ పిల్లలు మీకు లోబడాలా? మీ పిల్లలు మీ మాట వినాలా? మీ పిల్లలు మీ మాట వినాలంటే విశ్వాసంతో చెప్పండి. రోజు విశ్వాసంతో నా పిల్లలు విశ్వాసంతో నా మాటకు లోబడుదురు గాక అని చెప్పండి. హల్లెలూయా. అయితే విశ్వాసముతో అక్కడ పెద్దలంతా, యాజకులంతా లోబడినారంట. అయితే స్టెఫను మాత్రము కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్యలో మహత్కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. దైవజనమా, మీరు పరిశుద్ధాత్మతోని, ఆమేన్, ఇది ఉన్న క్లారిటీ ఇస్తాను మీకు. పరిశుద్ధాత్మ అంటే ఎట్లా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. పరిశుద్ధాత్మ పని చేసే పనులు ఎట్లా ఉంటాయంటే పవిత్రమైనవి ఉంటాయి. ఆమేన్. పరిశుద్ధాత్మ పని చేసే పనులు ఎట్లా ఉంటాయంటే పరలోక సంబంధమైన పనులు ఉంటాయి. ఆమేన్. పరిశుద్ధాత్మ పని చేసే పనులు ఎట్లా ఉంటాయంటే మేలుకరమైనవి ఉంటాయి. ఆమేన్. అయితే పరిశుద్ధాత్మతో సైఫను నిండుకొని ఏం చేసినట్ట చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. మహత్కార్యములను సూచక్రియలను అమ్మా, మహత్కార్యములను సూచక్రియలను. మీకు ఎవరికి మహత్కార్యాలు మీ ఇంట్లో సూచక్రియలు అవసరం లేనట్టున్నాయి. ఆమేన్. ఓహో, అన్ని జరిగి అన్ని నిండుగా వచ్చారనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నేను వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే
హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నిండబడినట్లయితే, కృపతో నింపబడినట్లయితే నీ ఇంట్లో అద్భుత కార్యాలు జరగబోతున్నాయి. నీ ఇంట్లో మహత్కార్యాలు జరగబోతున్నాయి. అంతేకాదు, పరిశుద్ధాత్మ ఒక్కరిని నింపబడితే చాలు కాదు, కానీ నీవు కృపతో నింపబడాలా. ఆమేన్. కృపతో నింపబడితే సరిపోదు, కానీ నువ్వు ఆత్మ బలముతో నింపబడాలా. ఆమేన్. అయితే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అపవిత్రాత్మలు ఉంటాయి. ఆమేన్. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అపవిత్రాత్మలు ఎట్లంటే అపవిత్రమైన కార్యాలు చేస్తాయి. సాతాను యొక్క కార్యాలు ఎలా ఉంటాయంటే చండలమైన కార్యాలు, నీచమైన కార్యాలు, నికృష్టమైన కార్యాలు. అవి చెప్పుకోవడానికి అసహ్యమైన కార్యాలు, వినడానికి అసహ్యమైన కార్యాలు, చూడడానికి అసహ్యమైన కార్యాలు. అయితే అపవిత్రాత్మలు చేసే కార్యాలు. హల్లెలూయా. అపవిత్రాత్మలు చేసే కార్యాలు ఏంటంటే చెడగొట్టే కార్యాలు. హల్లెలూయా. అయితే స్టెఫెను మాత్రము కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్యలో మహత్కార్యాలు, గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అప్పుడు లిబెర్తేనుల దనబడిన సమయములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియ నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించుచుండరు, గాని మాటలాడితేందును అతడు అగపరిచిన జ్ఞానం, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయి. గట్టి చప్పట్లు కూడా. హల్లెలూయా. ఈ మాట కోసం మీకు చదివించిన ఏంటంటే తెలుసా, మాటలాడయందును అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయిరి. హల్లెలూయా. పరిశుద్ధాత్మను మీరు కలిగి జీవిస్తే, పరిశుద్ధాత్మను కలిగి మీరు ముందుకు సాగితే మిమ్మల్ని ఏది ఎంత మాత్రం ఎదిరించలేదు. ఆమేన్. హల్లెలూయా. ఏది ఎంత మాత్రం ఎదిరించలేదు. అయితే స్టెఫెను అక్కడ పరిశుద్ధాత్మను, తనను ప్రేరేపించిన ఆత్మను, తను మాట్లాడిన మాటలను, అయితే దేవుడు తనలో ఉండి మాట్లాడిన మాటలకు వారు ఎదురు జవాబు చెప్పలేకపోయిరి. హల్లెలూయా. అయితే ఈ ఇస్సాకు మోకాళ్ళ ప్రార్థనలో ఆయన ఆత్మతోనూ కృపతోనూ నిండుకొని ప్రార్థించున్నాడు. హల్లెలూయా. ఇస్సాకు మాత్రం కృపతోనూ ఆత్మతోనూ నిండుకొని మోకాళ్ళ ప్రార్థన చేశాడు. అయితే తిరుగులేని రాజ్యాలు యాకోబులు బయటికి వచ్చారు. హల్లెలూయా. యోసేపులు బయటికి వచ్చారు, యాకోబులు బయటికి వచ్చారు ఇస్సాకు గర్భం నుంచి. యాకోబులో ఆత్మ కలిగించు మోకాళ్ళ అనుభవం వచ్చారు. కాబట్టి అందుకే యాకోబు యొక్క జీవితం చూస్తున్నప్పుడు చాలా విచిత్రంగా, ఆమేన్, యాకోబు యొక్క జీవితం చూస్తున్నప్పుడు మోసగాడిగా ప్రారంభిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. యాకోబు జీవితం మోసగాడిగా ప్రారంభించి ఎలా ముగిస్తాడు? రొట్టెల ఇల్లుగా ముగిస్తాడు. అంతే. గట్టిగా స్తోత్రం చెప్పు. ఇశ్రాయేలుగా ముగిస్తాడు. ఆమేన్. ఇశ్రాయేలుగా ముగిస్తాడు, రొట్టెల ఇల్లుగా ముగిస్తాడు, ఆశీర్వాదకు పునాదిగా ముగిస్తాడు. అయితే దైవజనమా, మన భక్తి జీవితము ఎట్లా ప్రారంభించబడిందని ముఖ్యం కాదు, మన భక్తి జీవితము ఎలా ప్రారంభించబడిందని ప్రాధాన్యత కాదు, మనం ఎలా ప్రారంభించమనేది కాదు, ఎలా ముగించమనేది ముఖ్యం. హల్లెలూయా. మన భక్తి జీవితం ఎలా ముగించము అనేది మనం ముఖ్యం. ఆమేన్. మనం ఎలా ముగించామని కాదు, కానీ మనం ఎట్లా బతికినామని కాదు, కానీ మనం చచ్చినాక ఏం బతికించి వెళ్ళామనేది ముఖ్యం. హల్లెలూయా. అయితే యాకోబు మోసగాడై బయలుదేరి ఇశ్రాయేలుగా తన స్వదేశానికి బయలుదేరి ఉన్నాడు. ఆమేన్. దైవజనమా, ఈరోజు నీ కుటుంబ పరిస్థితిలో, నీ కుటుంబ పోరాటంలో, నీ కుటుంబంలో అనేక విషయాల్లో యాకోబులాగా నీ ఇంటిని విడిచిపెట్టినవేమో. హల్లెలూయా. యాకోబులాగా నీ పరిస్థితులను బట్టి,
నీ కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినావేమో. యాకోబులాగా నీ పరిస్థితులను బట్టి నీ ఇల్లు చెదిరిపోయిందేమో. ఆమేన్. యాకోబు ఇల్లు చెదిరిపోయిందండి. హల్లెలూయా. ఇస్సాకు కుటుంబం చెదిరిపోయింది. ఇస్సాకు కుటుంబం చెదిరిపోయింది. నేను ఒక మాట చెప్పనా? యాకోబు ఏశావు వాళ్ళ తాతగారు. హల్లెలూయా. యాకోబు ఏశావు వాళ్ళ తాతగారు చెప్పాలి ఎవరు? యాకోబు ఏశావు యొక్క తాత ఎవరు? అబ్రహాము చేసిన పొరపాటు వాళ్ళ మన్నమళ్ళ మీద పడింది ప్రజలు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళ తాత చేసిన ఆ పొరపాటు, వాళ్ళ తాత చేసిన ఆ మిస్టేక్ ఆ మనవాళ్ళ మీద కూడా ఏం చూపించింది? ఆ ప్రభావం చూపించింది. హల్లెలూయా. అయితే ఆ ప్రభావం ముందుకు సాగలేదు, కానీ వాళ్ళ తాత చేసిన పొరపాటు తన పిల్లల మీద ఆ ప్రభావం చూపిన తన తండ్రి చేసిన ప్రార్థన తిరిగి తీసుకొచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. తాత చేసిన పొరపాటు ఇంటి నుంచి బయలుదేరేటట్లే చేసింది. తాత చేసిన మిస్టేకు శాపంలోకి నెట్టేసింది. తాత చేసిన పొరపాటు మిస్టేక్లోకి నెట్టేసింది. తాత చేసిన పొరపాటు కష్టంలోకి నెట్టేసింది. కానీ తండ్రి చేసిన ప్రార్థన కష్టం నుంచి బయటికి తీసుకొచ్చింది. గట్టిగా సపోర్ట్లు కొట్టు. హల్లెలూయా. నీ తాత చేసిన పొరపాటు నీవు అనుభవిస్తున్నావేమో. ఆమేన్. అబ్రహాము చేసిన పొరపాటును వలన యాకోబు ఏశావులు యాకోబు ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆమేన్. తండ్రి చేసిన ప్రార్థన వలన ఇంటికి తిరిగి వచ్చేసాడు. అర్థం కాలేదా? మళ్ళా తాత చేసిన పొరపాటు ఏమో ఇంటి నుంచి బయటికి తీసుకెళ్ళాడు. తండ్రి చేసిన ప్రార్థన బట్టి ఇంటికి తీసుకొచ్చాడు. ఈరోజు నీ పిల్లలు, ఈరోజు నీ కుటుంబం మళ్ళీ నీ కుటుంబం కట్టబడాలంటే, మళ్ళీ నీ కుటుంబము ఒకటవ్వాలి అంటే, మళ్ళీ నీ కుటుంబం బాగుపడాలి అంటే, మళ్ళీ నీ కుటుంబము మొదటి కాలంలో, మొదటి శతాబ్దంలో నీ తాత కాలంలో గొప్పగా బతికినారు చూడు, ఆ స్థితి, ఆ వైభవం చూడాలంటే మళ్ళీ నువ్వేం చేయాలా? ఇస్సాకు వలె మోకాళ్ళు, ఇస్సాకు వలె మోకాళ్ళు పని చేయాలా? ఏం పని చేయాలా? అబ్రహాంకి ఏం పని చేసింది? ఇస్సాకు ఏం పని చేసింది? మైండ్ పని చేస్తే యాకోబు ఎక్కడ పోయిండు? ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిండు. మోకాళ్ళు పని చేస్తే ఎక్కడికి వచ్చిండు? ఇంటికి వచ్చిండు. చప్పట్లు కొట్టాడమ్మా. నాకు కాదు, నాకు చప్పట్లు కాదు, దేవుడు మనకిస్తున్న ప్రత్యక్షతను బట్టి. ఆమేన్. దేవుడు మనకి ఏదో నేర్పుతున్న విధానం. ఎవరితో మాట్లాడుతుంది? చాలా సూటిగా మాట్లాడుతున్న ఈ మాటలు. తండ్రి చేసిన ప్రార్థన బట్టి, తండ్రి వంగిన మోకాలను బట్టి తిరిగి నేను ఆశీర్వాదంలోకి తీసుకొస్తుంది. తాత చేసిన పొరపాటు ఆశీర్వాదం నుంచి బయటికి తీసుకెళ్ళిపోతాడు. ఏది కావాలో నువ్వు నిర్ణయించుకో, ఏది అవసరమో నిర్ణయించుకో, ఏది ఉపయోగపడుతుందో నువ్వు ఆలోచించుకో, ఏది శ్రేష్టమైందో నిర్ణయం తీసుకో. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము చేసింది మంచిదా? ఇస్సాకు చేసింది మంచిదా? అబ్రహాం ఏం చేశాడు? ఎట్లా పని చేసింది? ఇంకా ఇంకా అబ్రహాం ఏమో మైండ్ పని చేసి అంటాడు, నా ఆస్తికి మీకు 2 చేతులు దండం పెడుతున్నా, నా 2 చేతులు దండం పెడుతున్నా. అబ్రహాము సంపాదించిన ఆస్తి యాకోబు చిల్లిగా ముట్టలేదు. గట్టిగా చప్పట్లు కొట్టు. మనమేమో నా తాత ఆస్తి, నా అయ్య ఆస్తి అని చంపుకుంటారు ఒక్కొక్కరు. అలా అవునా? వాస్తవా కదా?
మా ఆస్తి, నా అమ్మ ఆస్తి, నా ముత్తాత ఆస్తి, తాతల తాతల ఆస్తి, వారసత్వం ఆస్తి. నీ పిండ కొడుగాను, నీ పిండం ఎడ పెడతారా మీకు తెలుసు? అర్థమవుతుందా? రఫ్గా ఉంది కదా. పోనీ నువ్వు సస్తే ఆడతాడు తెలుసా? ఆస్తి ఆస్తి అంటున్నావు. నీ సస్తే ఆస్తిలో పెడతారో పెట్టరు? మంచి వాళ్ళు అయితే పెడతారు కదా. ఒక మూర్లు అయితే ఎక్కడో మున్సిపాలిటీలో. హల్లెలూయా. తాత సంపాదించిన ఆస్తి కానీ, తండ్రి సంపాదించిన ఆస్తి కానీ యాకోబు చిల్లి గవ్వ ముట్టలేడు. ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు కానీ అర్థమైనా చేయకపోతే సైలెంట్గా కూపడి కదా, సైలెంట్గా ఉందిరండి. దేవునికి మహిమ కలుగును గాక. నిద్రస్తున్నాను రక్తం కొట్టుకోండి ఒకసారి, కొట్టుకోండి ఒకసారి. నిద్రస్తున్నాను గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, యాకోబు చిల్లి గవ్వ ముట్టలేడు. అయితే యాకోబుకు ఏం పని చేసినాయి అంటే మోకాళ్ళు పనిచేసినాయి. ఆమేన్. యాకోబుకు మోకాళ్ళు పనిచేసినాయి. అయితే యాకోబుకున్న శరీరం పని చేయొచ్చు, కానీ శరీరాన్ని తిరస్కరించేశాడు. శరీరానికి ప్రాధాన్యత ఇవ్వలేడు. అయితే మోకాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చాడు. మోకాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి, మీకు విషయం తెలుసా, మళ్ళీ యాకోబులో అబ్రహాం పోలికలు కనబడతాయి, ఇస్సాకు పోలికలు కనబడతాయి. ఆమేన్. చరిత్ర కొంచెం బోరుగా ఉంటుంది, చరిత్ర కొంచెం జర వినడానికి ఓపిక ఉండదు, కానీ ఇది పచ్చి నిజాలు. హల్లెలూయా. ముట్టుకుంటే కాలుతోనేంత నిజమో. సౌండ్ లేనందుకు జర ఈరోజు ఇబ్బంది ఉంది కదా. హల్లెలూయా. సౌండ్ లేనందుకు హల్లెలూయా. మీరు నిజంగా చెప్పండి, మళ్ళొకసారి మనందరికి ఇట్లాంటి పరిస్థితి రావద్దంటే మనం ఏం చేయాలి? మనం అంటే సరిపోతా వాళ్ళు అనుకోవాలన్నమాట. హల్లెలూయా. పాస్టర్ అమ్మ పాస్టర్ జగన్ కాబట్టి సరిపోతుందా? సరిపోతుందా? అగో మోకాళ్ళు అనాలంట. హల్లెలూయా. మోకాళ్ళంతా సరిపోతుందా? ఏం చేయాలా? ప్రార్థన చేసి సరిపోతుందా? ఏం చేయాలా? తెరవాలా? ఏం తెరవాలా? గుప్పిలు తెరవాలి, గుప్పిలు విప్పాలా. హల్లెలూయా. అయితే అబ్రహాము యొక్క తత్వము, ఇస్సాకు యొక్క తత్వము రెండు యాకోబులో కనిపిస్తాయి. అబ్రహాం ఏమో యాకోబుకి ఎంతమంది? తర్వాత సంఖ్య పెద్దగా ఉన్నది. వద్దదు మన లోతు కదా సబ్జెక్ట్ జరగదు. కానీ యాకోబు మాత్రము దేవుని సన్నిధిలో శ్రేష్టమైంది. తండ్రి అనుభవం నుంచి, తండ్రి దానిలో నుంచి, తండ్రి మోకాళ్ళ అనుభవం నుంచి యాకోబు నేర్చుకొని తండ్రి ఆస్తిని చిల్లి గవ్వ కూడా అడగలేకపోయాడు. హల్లెలూయా. ఏసావు మాత్రము తండ్రి ఆస్తి మీద పడి తిరుగుతున్నాడు. ఆమేన్. ఏసావు మాత్రము తండ్రి ఆస్తి మీద పడి పొరలాడుతున్నాడు. ఆమేన్. చూడండి, ఆస్తి అంతస్తులు శాశ్వతము కావు. ఆమేన్. ఆస్తి అంతస్తులు శాశ్వతం కాదు. మనకు ఆత్మకి శాంతి శాశ్వతం. ఆమేన్. ఆస్తులు అంతస్తులు శాశ్వతం కాదు, కానీ మన ఆత్మకి శాంతి శాశ్వతం. మన ఆత్మకి నెమ్మది శాశ్వతం. మన ఆత్మకి రక్షణ శాశ్వతం. మన పరలోకము శాశ్వతం. ఆమేన్. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు యాకోబులాగా రాత్రంతా పెరుగులాడే అనుభవంలోకి వెళ్తావా, లేక ఇస్సాకు వలె ఆరిన నేలను విత్తనాలేసి నురంతలు పంట కోసే మోకాళ్ళ అనుభవంలోకి వెళ్తావా, లేక మైండ్ పనిచేసి అబ్రహాం అనుభవంలోకి వెళ్తావా? అది నీ చేతుల్లో పెడుతున్నాను. ఈరోజు నీకు ఏది కావాలో దాన్ని తీసుకొని నిశ్చయమని వర్ధిల్లుదుగాక. ఆమేన్. నిశ్చయముగా నీకు ఏది కావాలో అది తీసుకొని నిశ్చయముగా వర్ధిల్లుదుగాక అని చెప్పాను. అయితే ఏది తీసుకుంటే వర్ధిల్లుతావో నీ జ్ఞానానికి నేను వదిలేస్తున్నా. నాకైతే 2 చేతులు ఉన్నాయి, నాకైతే నోరు ఉంది, నాకైతే కళ్ళు ఉన్నాయి, నాకైతే పనులు ఉన్నాయి.
నాకైతే బ్రెయిన్ ఉన్నది, నాకైతే మోకాళ్ళు ఉన్నాయి, నాకైతే మోచేతులు ఉన్నాయి. హల్లెలూయా. ఏది తీసుకుందాం అనుకుంటారు? మోకాళ్ళు తీసుకుందాం అనుకుంటారా? ఇది కావాలనుకుంటారా? ఇది కావాలనుకుంటారా? మీరు అక్కలు అమ్మలు ఏమనుకుంటే చెప్తారు. ఆడవాళ్ళకి ఎక్కడ ఉందంటే ఏమో నా మాట కాదు, ఇది తరతరాలుగా వస్తున్నా వారసత్వం మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఆడపిల్లకి ఎక్కడ ఉందంట? మా బిచ్చన్న బాగుంటాడు. హల్లెలూయా. ఎక్కడ ఉంటాట? ఇది మంచి మాట అనేది మీకు అర్థం కాదు, మీకు తిట్టినట్టు ఉంటుంది కానీ మీ మైండ్, మీ జ్ఞానము నిజమే ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండాలా. ఇక్కడ ఉంటే ఏమవుతుంది? హల్లెలూయా. మిమ్మల్ని అన్న వాళ్ళు ఎవరు మహానుభావులు మీకు తిట్టడానికి అన్నారు కానీ మీకు మేలుగా మారిపోయింది. ఏ మహానుభావుడు ఈ మాట పెట్టాడో స్త్రీలకు కానీ, ఆడలకు మోకాళ్ళ దిమాకు ఉంటుంది అన్న ఏ మహానుభావుడు కానీ అది నిజమే. ఎందుకు తెలుసా? ఈ జ్ఞానము భూమిని తలకిందులు చేసేది. హల్లెలూయా. ఈ మోకాళ్ళ జ్ఞానము ఆకాశాన్ని భూమికి దింపేది. ఈ జ్ఞానము సూర్య చంద్రులను ఆపేది. ఈ జ్ఞానము గాలి తుఫాను నడిచేది. ఈ జ్ఞానము రోగాలు దయ్యాలను వెళ్ళగొట్టేది. ఈ జ్ఞానము రాజ్యాలను శాసించేది. ఈ జ్ఞానము సామ్రాజ్యాలను గడగడలాడించేది. సామ్రాజ్యాలు ఆమేన్. దయ్యాలు నీ ముంగల వంగాలంటే, దయ్యాలు నీకు సాగిల పడాలంటే, రోగాలు నీకు సాగిల పడాలంటే నీవు ఏం చేయాలా? ఏం పని చేయాలా? ఆడవాళ్ళకి ఏముంటది చెప్పాలి. ఆడవాళ్ళకి ఏముంటది? ఏంటి అది? దిమాగు. దిమాగు ఈడుంటే ప్రార్థన రాదు. ఇది వీడికి వస్తేనే ప్రార్థన వస్తుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పటి వరకు ఆడోళ్ళకి అంటే లేడీస్కి, స్త్రీలకి నీ దిమాగు మోకాలు ఉన్నది, నీకు దిమాగు లేదు అని అన్న వాళ్ళందరికీ కూడా ఇప్పటి నుంచి మోగాళ్ళు కూడా ఆ మాట అన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పటి నుంచి మోగాళ్ళు అనడానికి ఆలోచన చేస్తారు. ఆమేన్. పోకూడదు. నీకు మోకాళ్ళు ఉన్నదని నేను అన్నదనుకో, ఆ పాస్టర్ చెప్పిన మాట వేస్తున్నారు నా ముంగలకు, నేను అన్నదురా బాబు అని చెప్పేసి ఇక నీకు తిట్లు ఒకటి తక్కువ అయిపోయింది. ఆమేన్. ఎప్పుడు తెలుసా? మోకాళ్ళు ఉంటాయి. ఆమేన్. మోకాళ్ళు వంపితే నీ కౌంట్లో, నీ తిట్లు, నీ జీవితంలో నీకున్న కౌంట్ తిట్లు ఒకటి తగ్గిపోబోతున్నది. ఆ తిట్టు కాస్త నీకు మేలుగా మారిపోతుంది. ఆ శాపము కాస్త నీకు దీవెనగా మారిపోతుంది. ఇప్పుడు చెప్పండి, మైండ్ కావాలా, మోకాలు కావాలా? అన్న ఇప్పుడు చెప్పండి. మనం లేడీస్ దగ్గరికి వెళ్దాం. వాళ్ళకి వచ్చే ఇప్పుడు మనకేం కావాలా? ఇప్పుడు ఏం కావాలా? మోపిల్లలకి ఏం కావాలా? ఇది కావాలా, ఇది కావాలా? చెప్పాలి. ఇది కావాలా? మా నాన్న చెప్పన్నా ఉత్తప్పుడు గట్టి గట్టి వస్తూ చెప్పు. ఇది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా? ఆమేన్. అప్పుడు అంటారు లేడీస్, ఇక నీకేం తగ్గ నీకు మోకాళ్ళ. హల్లెలూయా. నువ్వు కూడా దిమాకు మోకాళ్ళు ఉన్నది బిడ్డ, మర్చిపోకంటారు లేడీస్. ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఇక మనం ఏం చేయాలి? ఇప్పటి నుంచి మోకాళ్ళ మీదకి రావాలా. మోకాళ్ళ మీదకి వస్తే డీజిల్ బావులు మన దగ్గర ఉంటాయి. ఆమేన్. పెట్రోల్ బావులు మన దగ్గరే ఉంటాయి. ఆమేన్. జీవజలాలు మన దగ్గరే ఉంటాయి. సర్వ సమృద్ధి మన దగ్గరే ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టు. డీజిల్ మన దగ్గరనే, నీళ్ళు మన దగ్గరనే. మనకేం లోటుగా? తాగదామంటే నీళ్ళాయే, ఊకుదామంటే పెట్రోలాయే. తాగదామంటే నీళ్ళాయే, పోదామంటే డీజిల్ ఆయే. ఇంకా నీళ్ళు ఆడవుతావు, ఇక ఆగేదే లేదు. అందుకే ఆగిపోదును, ఆగిపోను నేను, ఆగిపోను నేను, విశ్వాసములో నేను, సాధనలో నేను, విశ్వాసములో నేను, సాధనలో నేను.
దైవజనమా, ఇక నుంచి నీవు ఆగిపోవద్దు. ఏం చేయాలా? ఎక్కడ ఆగిపోవాలా? విశ్వాసములో నేడు, ప్రార్థన ఎట్లా చేయాలా చెప్పాలి. విశ్వాసంలో, ప్రార్థనలో ఎలా సాగాల? మోకాళ్ళతో సాగాలి. మోకాళ్ళ, నేను ఒక మాట చెప్తున్నాను, మోకాళ్ళలో ఉంగిన వాడికి, మోకాళ్ళ మీద ప్రార్థన చేసిన వాడికి జీవితంలో ఓటమి ఎరగడు. ఆమేన్. నిజంగా చెప్తున్నాను, నేను పరిశుద్ధ గ్రంథం చేతపట్టుకొని చెప్తున్నాను. నేను ఈరోజు నిజంగా చెప్పాలంటే, వాస్తవానికి ఈరోజు నా టాపిక్ ఏంటంటే దానియేలు గ్రంథం నుంచి తీసుకోవాల్సిన టాపిక్. నాకు దానియేలు గ్రంథం నుంచి తీసుకోవాల్సిన టాపిక్ పరిశుద్ధాత్మ దేవుడు ఇలా మాట్లాడుకుంటూ వచ్చాడంటే ఎవరికి అవసరం నాకు తెలియదు. కానీ ఇక నుంచి మనకేం పని చేయాలా? చెప్పాలి. అయ్యా నీకేం పని చేస్తుంది? హల్లెలూయా. ఇక నుంచి మోకాళ్ళు పని చేస్తే మోసతం దగ్గర కాదు, నిండా మునిగి తేలుతావు. అంతే, నిండా మునిగి తేలుతావు. విశ్వాసములో, ప్రార్థనలో, మోకాళ్లతో ముందుకు సాగితే ఓటమి నీ జీవితంలో కనబడది. ఓటమనే తలంపు నీకుండదు. ఓటమనే నీ ముందు కనబడదు. హల్లెలూయా. దానికి ఒక ఎగ్జాంపుల్గా నేనే. ఆమేన్. దానికి ఒక ఎగ్జాంపుల్గా నేనే ముందల. ఆమేన్. అక్కడ బుజ్జక్క ఉన్నది, ఇంకెవరున్నారు? ఒకటే ఉంది కదా, రాలే. ఇక్కడ బుజ్జక్క ఒకటి ఉన్నది, 4 ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. రూమ్ లేసి రోట్లేసి గుద్దినట్టు గుద్దాం అనుకున్నారు. హల్లెలూయా. కానీ ప్రభు తప్పించాడు. ఆమేన్. ప్రభు తప్పించి ఓటమి ఎరగకుండా, ఆమేన్, ఓటమి పాలు కాకుండా విజయోత్సవంతో మీ ముందు నిలబెట్టాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. ఆమేన్. ఓటమి ఎరగకుండా, ఓటమి పాలు కాకుండా ఈ మోకాళ్ళ జ్ఞానముతో, ఆమేన్, ఈ జ్ఞానంతో కాదు, మోకాళ్ళ జ్ఞానంతో. ఆమేన్. దైవజనమా, ఈరోజు ఎందరో ఈ జ్ఞానంతో కాదు, ఈ మోకాళ్ళ అనుభవంతో చావు బతుకుల్లోకెళ్ళి, చావు అంచులకెళ్ళి, చావు పరిస్థితుల్లోకెళ్ళి బ్రతికి ఈరోజు మీ మధ్యలో, మన మధ్యలో ఉన్నారు. గట్టి స్తోత్రం చెప్తాం. ఈ జ్ఞానం కాదు, ఏ జ్ఞానం? కాబట్టి ఈ మధ్యాహ్న కలసం అందరూ లేచిలబడి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని బల్లారాధనలోకి వెళ్దాం. కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని, ప్రభువా, నాలో ఎక్కడైనా నా జ్ఞానం ఆధారం చేసుకొని, నా తలంపులను ఆధారం చేసుకొని ఇస్సాకు తండ్రికి విధేయుడిగా లోబడ్డాడు. పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని, పరిశుద్ధాత్మ నీకు కనెక్ట్ అయ్యి అయ్యా ముందుకు సాగుతున్నప్పుడు ఏ ఓటమును కూడా ఇస్సాకును ఎదిరించలేకపోయింది. ఏ అపజయము కూడా ఇస్సాకును అయ్యా ఓడించలేకపోయింది. అంతేకాదు, యాకోబు కూడా తన మోకాళ్ళ జ్ఞానంను ఉపయోగించినప్పుడు నీ ఆత్మ తండ్రి, నీ జ్ఞానము యాకోబును ఓడించలేకపోయింది. అయ్యా నీ ఆత్మ, నీ జ్ఞానం ముందు ఏ ఓటమి, ఏ